హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. చాలా మంచిది. ఈ యొక్క నూతనమైన సంవత్సరాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. 2021ని దేవుడు మనకిచ్చి ఈ నూతనమైన సంవత్సరంలో అడుగు పెట్టడానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి అందరం కూడా రెండు చేతులు ఎత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రభు మనకు ఆరోగ్యం ఇచ్చి ప్రభు మనల్ని దీవించినట్లు స్తోత్రం చెల్లిద్దాం. ఈ సంవత్సరం అంతయు కూడా దేవుడు తన యొక్క బలిష్టమైన రెక్కల నీడన దేవుడు భద్రపరిచి ప్రభు దీవించినట్లు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుకుందాం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. అమ్మ గమనించండి నా మాటలు. ఇక్కడ లేఖనాలు ఏం చెబుతున్నాయి అంటే, ఈ యొక్క లైవ్లో నిలబడి ఈ యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి, అదేవిధముగా ఈ మాటలు వింటున్న మనందరితో దేవుడు వాగ్దానపూర్వకంగా ప్రభు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, నిన్ను ఆయన విడువడు, ఎడబాయడు. ఎవరినమ్మా? ఎవరిని? దేవుడు మనతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. నిన్ను దేవుడు విడవడు, ఎడబాయడు. మీ పక్కనున్న వాళ్ళు చెప్పుకోండి ఒకసారి, ప్రభు నిన్ను విడవడు, ఎడబాయడని. మొహంలో మొహం పెట్టి చెప్పొద్దు. హల్లెలూయా. చెప్పుకున్నారా చెప్పుకోలేదా? నాకెందుకు లేని అనుకున్నారా? ప్రభు ఆయన ఏమంటున్నాడంటే, నిన్ను నేను, ప్రత్యేకించి నిన్ను నేను విడువను, ఎడబాయను. ప్రియులారా, చాలామంది మనతో ఉంటామని అంటారు. ఎంతోమంది స్నేహితులే కావచ్చు, రక్త సంబంధికులే కావచ్చు, లేదంటే చాలా సందర్భాల్లో, చాలా యొక్క పరిస్థితుల్లో చాలామంది మనుషులు మనతో చెప్పేది ఏంటంటే, ఎప్పుడు కూడా నేను చచ్చేంత వరకు కూడా నీతోనే ఉంటానని అంటారు. కానీ మనుషుడు చెప్పే ప్రతి మాట కూడా నిలకడైన మాట కానే కాదండి. హల్లెలూయా. మనుషుడు చెప్పే ప్రతి ఒక్క మాట ఏదో ఒక విధముగా మర్చిపోవడమే కానీ, లేదంటే ప్రతి ఒక్క మనుషుడు చెప్పే ప్రతి ఒక్క మాట మరి అబద్ధం ఆడినట్లుగా, నేను చెప్పలేదు, నేను ఉంటానని చెప్పలేదు, లేదంటే మరొక విధంగా వెనువెంటనే అబద్ధములు ఆడుతూ ఉంటారు మనుషులు. అయితే దేవుని యొక్క లేఖనము ఏమని చెబుతుందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఆయన మనతో చెప్పే మాట ఏంటంటే, నిన్ను నేను విడవనే విడవను, నిన్ను నేను ఎడబాయను. మనుషులు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఆరోగ్యం ఉన్నప్పుడు మనతో ఉండటం పెద్ద విషయం ఏం కాదు. అదే మనకి ఆరోగ్యం లేదనుకోండి, మనకి ఆరోగ్యం లేదు, సహకరించట్ల ఆరోగ్యం, మనకి పరిస్థితులు సరిగ్గా లేవు, మనకి అన్నీ సమకూడి జరగట్ల, కావలసిన ధనము లేదు, కావలసిన ఇల్లు లేదు, కావలసిన మరి ఏమయో మన దగ్గర లేదు. అటువంటి సమయంలో మనకి ఎవరు తోడుగా ఉంటారంటే, ఎవ్వరూ కూడా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వెంట మనకు తోడు ఎవరూ కూడా ఉండరు. ఒకవేళ నీ తోడు నీ పక్షాన నిలబడుతున్నారంటే
ఒకవేళ కుటుంబముగా భార్య కావచ్చు, భర్త కావచ్చు, లేదంటే దేవాతి దేవుడు, ప్రాముఖ్యంగా దేవునికి స్తోత్రం. నీకెన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అననుకూలమైన పరిస్థితులు వచ్చినా సరే, ప్రభు ఆయన నిశ్చయముగా చెప్పే మాట ఏందో తెలుసా? ఆయన నిన్ను విడువను అంటే దేవుడు సదాకాలము దేవుడు మనతో ఎట్లా ఉంటాడంటే, ఆయన మనకి తోడుగా ఉంటాడు. ఎట్లా ఉంటాడమ్మా? చెప్పండి, అందరు చెప్పండి. మనకి తోడుగా ఉంటాడు. ప్రియులారా, నిజంగా దేవుడు మనకి తోడుగా ఉంటే, నిజంగా దేవుడు మనకి తోడై ఉంటే, నిజంగా దేవుడు మనకి ఆయన వెనువెంట ఉంటే, మనకి ఇంకా ఏది అవసరం లేదండి. ఒక్కసారి నీ హృదయాన్ని నువ్వు పరీక్షించుకో. ఒకసారి నీ అంతరంగాన్ని ఒకసారి నువ్వు ఆలోచించేయి. ఏంటంటే, దేవుడు ఆయన నిజంగా నీకు తోడుగా ఉన్నాడా లేదా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గమనించండి, దేవుడు మనకి తోడుగా ఉన్నాడా లేదా అన్నది ఒక్కసారి నువ్వు ఆలోచించు. నీ అంతరంగాన్ని ఒకసారి నువ్వు ఆలోచన చేయి. నీ హృదయం మీద, ఇదిగో నీ మనస్సాక్షి మీద నీవు దృష్టి ఉంచి, నిజంగా దేవుడు నాకు తోడుగా ఉన్నాడా లేదా? నిజముగా ఆయన నమ్మిన బిడ్డలకు ఆయన నిశ్చయముగా ఆయన తోడయ్యుండి ఆయన సహాయము చేసే దేవుడుగా ఉన్నాడండి. స్తోత్రం చూద్దామా? హల్లెలూయా. బైబిల్ నేను చదువుతూ ఉన్నప్పుడు ఒక భక్తుడు నాకు కనబడుతున్నాడండి. ఆయన పేరు ఏంటంటే యేసేపు అనబడుతున్న ఆయన. ఏం పేరమ్మా? యేసేపు. యేసేపుకి ఎన్ని కష్టాలు వచ్చినాయి అంటే, తన జీవితంలో అన్నదమ్ములు, రక్త సంబంధికులు అందరూ కూడా చాలా భయంకరమైన శత్రుత్వం కలిగినట్లుగా, తన మీద ఒక కక్ష కట్టినట్లుగా తన జీవితంలో ఇబ్బంది పరిచిన పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఆ యొక్క యవనస్తుడు గురించి నేను చదువుతూ ఉంటే, యేసేపు అనబడుతున్న ఆయన నిజంగా ఒక చిన్న వయసులో, ఒక యవన కాలములో, ఒక యుక్త కాలములో తల్లిదండ్రులు ఆదరణ లేక, రక్త సంబంధికులు అన్నదమ్ములు అనబడుతున్న వాళ్ళ యొక్క ఆదరణ లేక, గోతిలో చచ్చిన వాని వలె గోతిలో వేయబడి, ఇక వాడు చస్తే చాలని ఆ కుర్రవాడిని వేరే ప్రాంత ప్రజలకి అమ్మేస్తే, ప్రియులారా, కళ్ళు తెరిచి చూస్తే వేరే ప్రాంతం, తల్లిదండ్రుల దగ్గర లేదు, అన్నదమ్ముల దగ్గర లేదు. అటువంటి పరిస్థితుల్లో ఆ యవనుడై ఉన్న యేసేపు ఎట్లా ఉన్నాడో తెలుసా? ఎక్కడ నేర్చుకున్నాడు ఆ భక్తి జీవితం? కానీ తను నమ్మిన ఈ దేవుణ్ణి ఎట్లా ఉన్నాడో తెలుసా? యథార్థముగా, పరిశుద్ధముగా, నమ్మకంగా తన జీవితంలో దేవునిని ఆరాధించడమే నేర్చుకున్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తత్ఫలితముగా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసేపుని దేవుడు ఎట్లా ఆశీర్వదించాడు తెలుసా? ఆయన ఉన్న ఆ ఇంటిని, ఆ ఇంటిలో ఉంటున్న ప్రతి ఒక్కరిని, యేసేపుని, ఆయన ఏది తలపడుతున్న ప్రతి కార్యములన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆశీర్వదిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆదికాండము 39వ అధ్యాయం చదువుదామా? ఆదికాండము 39వ అధ్యాయం. యెహోవా యేసేపుకి తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుతూ, చూడండి ఏమైతున్నాడు అంటమా? చెప్పాలి, అందరూ నోరు చెప్పాలి. చలిపడుతుందా బాగా? ఈరోజు నేనేం చెప్పా? ఈ ఒక్కరోజు చెప్పండి అండి,
ఈ ఒక్క రోజున మీరు మాత్రం వదిలిపెట్టేది లేదు. దేవునికి స్తోత్రం. మామూలు ప్రతిరోజులో ఈ టైం గురకలు పెట్టి నిద్రపోతారు కదా కదా. ఈ ఒక్కరోజు ప్రశాంతంగా దేవుని సన్నిధిలో ఉండి దేవుని ఆరాధిస్తే వచ్చిన నష్టం ఏముంది? దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. చూడండి ప్రియులారా, నా మాటలు ఆలకించండి. యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు గనుక ఏమైతున్నాడమ్మా? ప్రియులారా, నా మాటలు ఒక్కసారి మీరు ఆలకించండి, తలకాయల పైకెత్తి చూడండి. నిజంగా నీ జీవితంలో నీకు ఆశీర్వాదం లేదు అనంటే గల కారణం ఏంటంటే నీవు చేస్తున్న పాపాన్ని బట్టి. నీవు పాపము చేస్తా, నీవు దేవునికి విరోధమైన క్రియలు చేస్తా, నీవు దేవునికి ఇష్టమైన బిడ్డగా నీవు జీవించకపోతే, ప్రియులారా నా మాటలు ఖచ్చితంగా మీరు ఆలకించండి. నిశ్చయముగా నేనేం చెబుతున్నాను తెలుసా? దేవుని నీ పక్షాన లేకుండా, దేవుడు నీకు తోడుగా లేకుండా, ఆయన సపోర్ట్ నీవు తీసుకోకుండా ఉన్నావంటే ప్రియులారా నీ జీవితంలో నీవు వర్ధిల్లలేవు, ఆశీర్వదించబడలేవు, దీవించబడలేవు, దేవుని యొక్క కార్యాలని నీవు అనుభవించలేవు, దేవుని యొక్క బలమైన శక్తిని నీవు అనుభవించలేవు. గల కారణం ఏంటంటే ఇక్కడ ఏముందో తెలుసా? పాపం ఉంది. ఏముందమ్మా? పాపం. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నీ దగ్గర వెండి బంగారాలు, ఆస్తులు, అంతస్తులు ప్రభు ఇప్పుడు కోరుకోవట్లా. మరి ఆయన ఏం కోరుకుంటున్నాడంటే, ఇదిగో నీకు ఆయన చనిపోయినా సరే బతుకుండే ఒక మనస్సాక్షిని ప్రభు నీకు ఉంచాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి నా చిన్నోడు ఎంత కుర్రాడు ఎందుకు తెచ్చుకున్నాడు ఐస్ క్రీములు 2. మరి వాడు ఐస్ క్రీమ్ గీకుతారు చూడండి, గీకి మొత్తం క్రీమ్ వేస్తారు. తెచ్చుకొని 2 ఇట్లా పెట్టుకున్నాడు. నాకు ఇక ఐస్ క్రీమ్ చూడంగానే ఒకటి ఖచ్చితంగా తినాలనిపించి వాడి దగ్గర ఐస్ క్రీమ్ లాక్కొని నేను కూడా తిందామని అనుకుంటున్నాను. దగ్గర అట్లా లాగపెట్టుకున్నాను. మనస్సాక్షి ఏం చేస్తుందంటే వాడు 2 తింటాడు, 3 తింటాడు, 100 తింటాడు. వాడు ఐస్ క్రీమ్ వాడికి ఇచ్చేసేయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లకాయలకి ఏముందండి, వాళ్ళు 10 ఇచ్చినా సరే వాళ్ళు శుభ్రం కడుపు నిండా ఐస్ క్రీమే తింటారు. ఇదేంద్రా మనస్సాక్షి ఏం చెబుతుంది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొన్న ఎవరు ఎక్కడ పలహారం పెట్టారు, ఏది లడ్డు పలహారం పెడితే కలుము అది వాళ్ళ ఆమెను అనేసరికి ఆ పక్కన ఉన్న వాళ్ళ పెట్టిన పలహారం లడ్డు లేదు. గొడవ. నా లడ్డు ఏమైపోయింది, నా బూందీ ఏమైపోయింది. మనస్సాక్షి అంటే అది పలహారం పక్కన లడ్డు ఉంటే మరి ఆమె ఏదో మూటగట్ట పక్కన పెట్టుకుని దాన్ని తినేసేయడమేనా? దేవునికి స్తోత్రం. మీ కొరకు కేకులు సిద్ధపరచబడి ఉన్నాయి. మీ కొరకు ఇంకా ఈ నూతనమైన సంవత్సరంలో స్వీటు హాటు జాగ్రత్తగా ఉంది. అయితే మీరేం చేయాలి? జాగ్రత్తగా ఆ ప్లేట్లలో ఆ పలహారాన్ని మీరు చాలా జాగ్రత్తగా తినండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ పెట్టి అట్లా ఇట్లా చూశారనుకో, ఎవరో పిల్లకాయలు వచ్చి సప్పని తీసుకెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా నా మాటలు ఆలకించండి. మనస్సాక్షి ఏం చేసిద్దంటే గద్దించిద్ది. దేవుడు మనకి ఆ మనస్సాక్షిని ఉంచాడు కనుక ఆ మనస్సాక్షిని ప్రేమైన దేవుని బిడ్డలారా నొప్పించి మనం ఏదైనా చేసామంటే అది మన జీవితంలో ఆశీర్వాదం అనేది ఉండదండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు తన జీవితంలో వర్ధిల్లాడంటే, ఆశీర్వదించబడ్డాడంటే, దీవించబడ్డాడంటే అతనికి ఎదురైన సమస్యలు ఏందో తెలుసా అండి? సమస్యలు ఏందో తెలుసా? పాపము. ఒక పాపం వచ్చి తన జీవితంలో కళ్ళ ముందు ఆ పాపముతో నీవు జీవించని ఆ పాపము ఒక సవాలు విసురుతుంటే ప్రేమైన దేవుని బిడ్డలారా ఆ పాపం జోలికి వెళ్ళలేదు. ఏమన్నాడు తెలుసా? ఈ పాపము జోలికి నేను వెళ్ళకూడదని తన జీవితంలో నిర్ణయించుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఇంటి యజమాని యొక్క భార్య నాతో
పాపము చేయి, నాతో అతిక్రమం చేయి, నాతో జీవించని చెబుతుంటే యవన కాలములో ఉన్న యేసేపు ప్రియులారా పాపం చేయడానికి ఇష్టపడక ఎట్లా ఉన్నాడో తెలుసా? దేవుని కొరకు నీతిగా జీవించాడు. దేవునికి స్తోత్రం. అందుకనే ఈరోజు ఆ నీతిగా జీవించాడు కనుకనే దేవుడు ఏం చేశాడు తెలుసా? అది చూశాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను చూసినప్పుడు నీలో ఏం మంచి కనబడుతుంది? ప్రభు నిన్ను చూస్తున్నప్పుడు నీలో మంచి లక్షణం ఒక్కటైనా కనబడుతుందా? ఏమండి, నేను ప్రార్థన చేసుకుంటానండి, మంచి లక్షణం, వెరీ గుడ్, చాలా మంచిది. ఏమండి, నేను మంచిగా దేవుల్లో ఉజ్జీవంగా పాటలు పాడతానండి, వెరీ గుడ్, చాలా మంచిది, మంచి లక్షణం. ఏమండి, నేను ఆ దేవుల్లో ఈ మంచి లక్షణం కలిగి ఉన్నానని చాలా సంతోషం. కానీ నీలో భూతద్దం పెట్టి వెతికినా కూడా మంచి లక్షణం కనిపించలేదే. దేవుని కొరకు మంచిగా జీవించడానికి నీ నడుము నువ్వు కట్టుకొని నీవు దేవుని కొరకు నిలబడలేకపోతున్నావు. గల కారణం ఏందయ్యా అంటే నీవు అన్ని పనులు చేస్తావు కానీ ఈ పని చేయడానికి మాత్రం ఏ పని? దేవునికి నీ మనసు ఇవ్వటానికి, నీవు నీ అంతరంగాన్ని ఇవ్వటానికి, నీ హృదయం అనేది ఇవ్వటానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుని సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డలారా నీ కష్టమైపోతుంది అన్నమాట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు దేవుని కొరకు నీతిగా ఎప్పుడైతే జీవిస్తావో, దేవుని కొరకు మంచిగా నీవు ఎప్పుడైతే జీవిస్తావో నీవు అప్పుడు వర్ధిల్లుతావు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు నీవు ఆశీర్వాదం పొందుతావండి. అప్పుడు నీవు దీవెన పొందుతావు. దేవుని కొరకు మంచిగా జీవించినంత కాలం, దేవుని కొరకు నీతిగా జీవించినంత కాలం, హృదయంలో పాపాన్ని విడిచిపెట్టనంత కాలం మనం దేవుని సన్నిధిలో వర్ధిల్లలేమండి. దేవుని సన్నిధిలో మనం ఆశీర్వదించబడలేము. నా మాటలు మీకు అర్థమవుతున్నట్టుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, దానియేలు గురించి మనకు బాగా తెలుసు. క్లుప్తంగా చెబుతున్నాను పైపైన. సింహాల బోన్లో వేశారు. సింహాలు మనిషి కనిపించినాయి అనుకోండి, వదులుతాయా? ఏదన్నా జంతువులు కనబడితేనే వదలవు. మనిషి కనబడితే ఇంక వదులుతాయా? వదలు. కానీ సింహాల బోనులో దానియేలు వేసినా కూడా దానియేలు సింహాల బోన్లో ఎట్లా ఉన్నాడు తెలుసా? ప్రభువుని స్తుతిస్తా, ప్రభువుని మహిమపరుస్తా, దేవునిలోని జీవించడం మొదలు పెట్టాడు ఆ బోన్లో. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు సింహాల నోళ్ళను ఏం చేశాడు? మూసేశాడు. గల కారణం ఏందో తెలుసా? ఈరోజు సింహము లాంటి పరిస్థితుల్ని దగ్గరకు వచ్చి నిలబడవచ్చు. సింహము లాంటి భయంకరమైన సమస్యలు వచ్చి నీ దగ్గరకు వచ్చి ఒక విరుచుకుపడవచ్చు. కానీ దేవుని కొరకు నీతిగా నీవు జీవించగలిగితే ఆయన నీకు తోడై ఉంటాడు. నిన్ను విడవడు, ఎడబాయుడు. ఆయన కష్టకాలములో కూడా విడిచిపెట్టని దేవుడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సింహాల బోన్లో వేసినప్పుడు నాకెందుకులే అనుకోనాను అని దేవుడు విడిచిపెట్టల దానియేలుని. ఏం చేశాడు? పరిస్థితులు మార్చాడు. సింహాల నోళ్ళని మూయించాడు. దానియేలుకు దేవుడు క్షేమాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు నేను చెబుతున్నానంటే దేవుడు ఆయన ఈరోజు వాగ్దానపూర్వకంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే నిన్ను విడవను, ఎడబాయను. ఈ సంవత్సరము అంతయు కూడా, ఇదేనో సంవత్సరం అమ్మా చెప్పండి? 2020 21 ఓకే, 2021. ఈ 2021 అంతయు కూడా, రాబోయే సంవత్సరాలు కూడా, నీవు బ్రతుకున్నంత కాలము కూడా దేవుడు వాగ్దానం చేస్తున్న మాట ఏందో తెలుసా? నిన్ను విడవను,
అంటే అర్థమైందంటే నీకెప్పుడు కూడా ఆయన తోడై ఉండాలని ఉద్దేశం అనమాట. హల్లెలూయా. అంటే నేను సినిమాకి వెళ్తానండి, వెళ్ళొచ్చినప్పుడు కూడా దేవుడు తోడై ఉంటాడా? దేవునికి స్తోత్రం. ఇందాక కొట్టుకుంటున్నారు అక్కడ. ప్రార్థన చేస్తే వాళ్ళకు కూడా దేవుడు తోడై ఉంటాడా? ప్రియులారా, నా మాటలు ఆలకించండి. ఆయన ఎవరికి తోడుగా ఉంటాడంటే, నీవు దేవుని కొరకు నిలబడి నీతిగా జీవిస్తే, యథార్థంగా జీవించు, మంచిగా బ్రతుకు, నిశ్చయముగా ఆయన నీకు తోడై ఉండి నిన్ను వర్ధిల్లింపజేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు తలపెడుతున్న ప్రతి కార్యములు కూడా సఫలపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వ్యాపారం చేయొచ్చు, ఉద్యోగము చేయొచ్చు, చేతి పని చేయొచ్చు. నీవు ఏ పని చేస్తున్నా సరే ఒక్కటి నువ్వు గురిగా పెట్టుకోవాలి, ముందు నేను మంచిగా ఉండాలి. హల్లెలూయా. వ్యాపారం మంచిగా ఉండడం కాదు, చేతి పని మంచిగా ఉండడం కాదు, ఉద్యోగం మంచిగా ఉండడం కాదు. ముందు నేను ఎట్లాగా ఉండాలి? దేవుని కొరకు ఎట్లాగా ఉండాలి? నీతిగా జీవించాలి, యథార్థముగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి అని నీవు గోల్ పెట్టుకో. నీవు అట్లా నిలబడు దేవుని కోసం. నిశ్చయముగా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడు నీవు తలపెడుతున్న ప్రతి కార్యాన్ని ప్రభు ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత లేఖనాలు మనం చూస్తా ఉంటే ఏమని రాస్తుందంటే, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ఎట్లా ఉండమంటున్నాడు? ధైర్యముగా ఉండు. అసలు ఈ మాట యెహోషువకి చెబుతున్నాడండి. అక్కడ వాక్యంలో ఎవరు చెబుతున్నాడమ్మా? యెహోషువకి చెబుతున్నాడు. ఎందుకు యెహోషువకి చెబుతున్నాడు తెలుసా? ముందు నాయకుడుగా మోషే ఉన్నాడు. ముందు నాయకుడుగా మోషే ఉంటే, ఆ మోషే అనబడుతున్న ఆయన, ప్రియులారా, మోషే అనబడుతున్న ఆయన, దేవుడు మోషేని నాయకుడుగా ఎన్నుకొని ఆయన పని అయిపోయిన తర్వాత యెహోషువని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మోషేని దేవుడు తోడై ఉన్నాడంటే, విడువను ఎడబాయనంటే అది సమంజసమే. ఎందుకో తెలుసా? నా మాటలు ఆలకించండి, గట్టిగా దేవునికి స్తోత్రం చూద్దాం. ఎందుకనంటే మోషేతో దేవుడు ఎప్పుడు కళల ద్వారా, దర్శనాల ద్వారా, లేదంటే ఏమండి మరొక విధంగా కాదండి, దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడతాడంట. దేవునికి స్తోత్రం. ఎట్లాగా? ఒక నత్తిగా మాట్లాడే వ్యక్తి, అసలు దేవుడు నిజదేవుడు అనబడుతున్న ఆయన అసలు ఎవరో ఏంటో తెలియని వ్యక్తి, అటువంటి వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకొని నాయకుడుగా నియమించుకుంటే, నాయకుడుగా దేవుడు స్థిరపరిస్తే, దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడతాడు. అంత దేవునితో సన్నిహితం కలిగిన వ్యక్తి అంటే, పోనీలే ఆ మోషే గారితో అట్లా ఉన్నాడు, నాతో కూడా అట్లాగా ఉంటాడా అని ఆయనకి డౌట్ అన్నమాట. దేవునికి స్తోత్రం. ఎవరికి? యెహోషువ గారికి. దేవుడు ధైర్యపరుస్తున్నాడండి. యెహోషువ, నిన్ను నేను విడవను. చెప్పండమ్మా. యెహోషువకే కాదండి, ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న నీకు, నాకు, మనందరితో కూడా నిశ్చయముగా దేవుడు ఆయన తోడై ఉండి ఆయన మాట్లాడుతున్న మాటలు ఏం తెలుసా? నిన్ను కూడా ఆయన విడవనే విడవడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను విడవడు, ఎడబాయడు. మోషేకి దేవుడు ఏ విధంగా తోడై ఉన్నాడో, యెహోషువతో వాగ్దానం ఏ విధంగా చేసి ఉన్నాడో, నీతో కూడా ప్రభు వాగ్దాన పూర్వకంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన నిశ్చయముగా ఆయన నీకు తోడుగా ఉంటాడు. విశ్వసిస్తే గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అన్న వాళ్ళు ఆమేన్ చెప్పండి. ఆమేన్. విశ్వసించి చెప్పండి అండి.
ఆమేన్. హల్లెలూయా. మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఏంది ఎవరులేమ్మా అన్నాం అనుకో, ఏముండదు అక్కడ, సైతాన్ అంటూ వచ్చింది అనమాట. దేవునికి స్తోత్రం. ఆ, దేవుడు నీకు తోడై ఉన్నాడని విశ్వసించి నువ్వు వెళ్ళు, ప్రభు నిశ్చయంగా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఆ విశ్వాసాన్ని నువ్వు కోల్పోయావు అనుకో, ఆ విశ్వాసం ఆ నమ్మకం నీలో లేదనుకో, ప్రియులారా, దేవుడు నీకు తోడై ఎట్లా ఉంటాడండి? దేవునికి స్తోత్రం. ప్రియులారా, చూడండి, వాగ్దానం నిన్ను ఎడబాయును, నిన్ను విడువను ఎడబాయును, నిబ్బరము కలిగి ధైర్యముగా ఎట్లాగుండాలంట? ఎట్లాగుండాలంట? ఎట్లా నిబ్బరం కలిగి ఉండాలంట? ఎట్లాగుండాలి? ఒక సమస్య వస్తే, ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, ఆ సమస్య వచ్చినప్పుడు నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ధైర్యం అనేది మనం సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు బాగుండాలమ్మా, ధైర్యంగా ఉండని చెప్పడం సమస్య అందరం బాగానే చెబుతాం. కానీ ఆ సమస్యని అనుభవించేవాడికి తెలిసింది ఆ నిబ్బరం కలిగి ఉండి ఎట్లా ఉండాలో. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా. నీకు ఎటువంటి సమస్య అయినా కానీ, సమస్యలు లేకుండా భూమి మీద ఎవరైనా ఉన్నారంటే ఎవ్వరూ లేరండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను గదిలిచ్చావు అనుకోండి, నువ్వు 100 సమస్యలు చెబుతావు. నన్ను గదిలిచ్చారనుకోండి, 1000 సమస్యలు చెబుతాను నేను. హల్లెలూయా. వినండి, వాక్యం వినండి. నిన్ను గదిలిస్తే నువ్వు 10 సమస్యలు చెబుతావు. ఎన్ని సమస్యలు ఉన్నా సరే మనం ఎట్లా ఉండాలో తెలుసా? గుండె నిబ్బరాన్ని చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? పక్కనున్న వాళ్ళకి ఆ నిబ్బరపరిచే మాటలు చెప్పాలి. ఏందో తెలుసా? ప్రభువు ఉన్నాడు, ప్రభు తోడై ఉన్నాడు, నిశ్చయముగా నీవు ధైర్యం కలిగి ఉండాలని చెప్పాలి. దేవునికి స్తోత్రం. కానీ 10 మందిలో 9 మంది అట్లా ఉంటారు. కానీ అక్కడక్కడ ఒకళ్ళు తగులుతారు. దేవునికి స్తోత్రం. ఆ ఒక్కళ్ళు ఏం చెబుతారంటే, ప్రార్థన చేసింది జాలే నీకు, ప్రార్థన చేసి ఏం సంపాదించా అని అంటారు. ఒకళ్ళు తగులుతారు. హల్లెలూయా. అరే, ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఐగుప్తు బానిసత్వం నుండి ప్రభు విడిపించి ఆయన కానాను దేశంలోనికి, సమృద్ధి కలిగిన దేశంలోని తీసుకొని వెళ్తుంటే, వాళ్ళల్లో కొంతమంది ఉన్నారు బ్యాచి, వాళ్ళు చేసే పని ఏందో తెలుసా? మాకు మొక్కలు పెట్టలేదు, మాకు ఎముకలు లేదు, మాకు నీళ్లు లేవు. ఈ సనుగుడు బ్యాచ్ ఉంటానే ఉన్నారు. పక్కన దేవుని ఆశీర్వాదం పొందుతానే ఉన్నారు, ఆరోగ్యం కలిగి ఉన్నారంటే దేవుడు కృప. మరి అన్ని విషయాల్లో దేవుడు అంటారుగా. ఒక పక్కన ఈ సనుగుడు గొనుగుడు ఈ బ్యాచ్ ఉంటానే ఉంటారండి. దేవునికి స్తోత్రం. వీళ్ళతో చాలా జాగ్రత్త సుమా. నీకు కనిపించారంటే వాళ్ళ నోళ్ళని ఏం చేయాలి తెలుసా? అమ్మాయి నువ్వు నోర్మొయ్ అని చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఒకవేళ అటువంటి వాళ్ళు ఎవరైనా కనిపించారంటే చాలా దూరముగా ఉండేది. ఎందుకో తెలుసా? వాళ్ళు జడింది కాక ఊరంతా జడగొడతారు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని రోజులు అయితే వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారు అన్నట్లుగా అట్లాగ అయిపోయింది అనమాట. కానీ మనం చూడవలసింది, మనం విశ్వసించవలసింది, మనము నమ్మవలసింది ఏందయ్యా అంటే, గుండె ధైర్యం నిబ్బరము చేసుకొని దేవుడు నాకు తోడై ఉన్నాడని ధైర్యముగా చెప్పగలిగిన వాళ్ళని నువ్వు ఫాలో అవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకి ఎన్ని సమస్యలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టములు వచ్చినా, ఈ జీవిత ప్రయాణంలో ఈ జీవిత యాత్రలో కొన్ని రోజులు సమస్యలు ఉంటాయి, కొన్ని రోజులు కన్నీళ్ళు ఉంటాయి, కొన్ని రోజులు ఆనందం ఉండిద్ది, కొన్ని రోజులు దుఃఖం ఉండిద్ది, కొన్ని రోజులు సంతోషం ఉండిద్ది. ఇవన్నీ కూడా ఒకటి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేను సంతోషంగా ఉన్నానంటే ఒకరోజు ఏముండిద్ది? బాధ ఉండదా? ఉండిద్దండి. హల్లెలూయా. బాధ ఉండదా? యేసు ప్రభు అంతటా ఆయనే కన్నీళ్లు గార్చాడు లాజరు చనిపోయినప్పుడు.
యేసు ప్రభు అంతటా ఆయన్ని ఇదిగో మరి ఆయన్ని తూ అని ఉమ్మేశారు. యేసు ప్రభు అంతటా ఆయన మీదే ఏం చేశారు? మరి అనేకమైన విధములుగా ఒక ఎందుకు పనికిరాని మనుషులు ఆయన చిత్రవద చేశారు. మరి ఆయనకు బాధ అయ్యేదా? అయ్యో, నేను నిర్మించిన మనుషులు, నా చేతులతో నేను చేసిన మనుషులు నా మీద ఈ విధంగా చేస్తారని ఆయనకు బాధ అయ్యేదా? ఆయన దుఃఖపడ్డా, కానీ ఆయన వేదన చెందినా కూడా ఇది నా ప్రజల కోసం నా ప్రాణాన్ని దారబోస్తున్నానని సెలువులో బలియాగమై ఉన్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏవండి, ఇంట్లో నూనె లేకపోతే దేవుని మీద అలగడం కాదు. ఏవండి, ఇంట్లో నీ కుటుంబ ఖర్చుల కోసం డబ్బులు లేకపోతే ఏమండి ఎక్కడో కనిపించని దేవుణ్ణి ముడిపెట్టి ఆ దేవుణ్ణి అవమానపరిచి దేవుణ్ణి దూషించడం కాదు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎందుకు చెబుతుంది? ఒక ఆమె అంది, ఇట్లాగే అంది, నా ఇంట్లో నూనె లేకుండా చేశాడు దేవుడు అంది. ఏ నూనె? కొబ్బరి నూనె. కొబ్బరి నూనె లేకుండా చేశాడంటే ఆమె తలకు పెట్టుకోవడం కొబ్బరి నూనె లేదు, డబ్బా లేదు. దానికి ఎక్కడ లింకు పెట్టిందే? చెప్పండి, ఎక్కడ? ఆయనకి లింక్ పెట్టింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రార్థన చేసి అర్జెంట్ కొబ్బరి నూనె ఆకాశంలో పడేయ్యా, ఇంత డబ్బా పడేస్తే పూసుకుంటూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, చిన్న మనసుతో ఆ చిన్న విషయాలని దేవునికి మనం లింక్ చేయకూడదు. మన జీవితంలో మనిషి అన్న తర్వాత ప్రతి ఒక్క సంతోషం ఉండిద్ది, దుఃఖం ఉండిద్ది. అయితే దుఃఖమైనా సరే, సంతోషమైనా సరే, ఏది ఏమైనా సరే మనము దేవునిని స్తుతించి ఆరాధించే వ్యక్తుల్లాగా మనం ఉండాలి. హల్లెలూయా చెబుతారా? గట్టిగా స్తోత్రం చెబుతారా? నిద్ర వస్తున్నారు చెబుతారా? దేవునికి స్తోత్రం. నిద్ర రావట్లేదా? రాకుండా ఎట్లా ఉండిద్ది 1 గంట అవుతుంటే? దేవునికి స్తోత్రం. మీరు ఒక్కరోజే ఈరోజు, కానీ నేను రోజు 1 గంటకి పడుకుంటానండి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకొని, లేదంటే వాక్యాన్ని ఏదో వింటా, లేదంటే వాక్యాలు ధ్యానించుకుంటా, రేపు నెక్స్ట్ రోజు ఏంటి, నేనేం చేయాలి, నాకేం ఏం కార్యక్రమాలు ఉన్నాయి, ఎన్నో ఆలోచన చేసుకో. 1 గంటకు ఉంటేనే ఖాళీగా ఉంటే వాక్యాలు మెసేజ్లు రాసుకుంటాను. 1 గంట అయితేనే కొంచెం ప్రశాంతంగా ఉండేది నాకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడో 31 సంవత్సరం ఆఖరిలో 1 గంట వరకు ఉంటుంటే, అమ్మ పాస్టర్ గారు మమ్మల్ని 1 గంట వరకు ఉంచారా అని అనుకుంటున్నారు మీరు. దేవునికి స్తోత్రం. ఆయన గొడవ అయిందే, మా గొడవ మాదా అని ప్రశాంతం ముసుగుగా నిద్రపోతున్నారా మీరు? చెప్పండి హల్లెలూయా. ఏ ఒక్కల్ని విడిచిపెట్టేది లేదు ఈరోజు. దేవునికి స్తోత్రం. 2 అయినా వదిలిపెట్టేదిలే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుడు ఆయన ఏమంటున్నాడంటే, నిబ్బరము కలిగి ఎట్లాగా ఉండాలంట? కరేజ్. ఏం పేరు? కరేజ్. ఇంగ్లీష్లో ధైర్యాన్ని ఏమంటారమ్మా? ధైర్యము కలిగి ఉండాలి. కరేజ్. ధైర్యము కలిగి, నిబ్బరము కలిగి మనం ధైర్యముగా ఉండాలి. ఈరోజు నీవు ధైర్యముని కోల్పోతున్నావంటే, ఆ ధైర్యాన్ని నీలో లేకుండా పిరికితనం ఉందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు పిరికితనం కలిగిన దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. ఆయన ఆత్మ పిరికితనం కలిగిన ఆత్మ కాదు. ఆయన ఎవరయ్యా అంటే ధైర్యవంతుడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. వెనకాల నిద్రపోతున్న ఉంటే బయట గాబులో నీళ్ళు ఉన్నాయి, కడుక్కోండి. చెప్పానుగా, ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వినాలి, వాక్యం వినాలి. నిబ్బరము కలిగి, ధైర్యము కలిగి మనము ఉండాలి. అందుకని కీర్తనకారుడు చక్కటి మాట అంటాడండి. 27వ కీర్తన 14వ వాక్యాన్ని చదువుకుందాం. 27వ కీర్తన 14వ వాక్యం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము,
ధైర్యము తెచ్చుకొని నీ హృదయాన్ని నిబ్బరముగా ఎట్లా ఉంచుకోవాలంట? ధైర్యము కలిగి నిబ్బరాన్ని ఉంచుకోవాలి. ఎప్పుడంటే దేవుని సన్నిధిలో కనిపెట్టే అనుభవం నీకున్నప్పుడు అన్నమాట. హల్లెలూయా. ఏమనుభవం? అరే నీకు అసలు ఓపికే లేదే. ఏముండాలండి దేవుని సన్నిధిలో? అమ్మ చెప్పండి. ఓపిక ఉండాలి కదా, సహనం ఉండాలి కదా. నీ జీవితంలో నీవు ఆ ఓర్పు సహనం ఉంటే దేవుడు తగిన సమయాన్ని ఆశీర్వదిస్తాడు. కానీ నీకు ఓర్పు సహనం లేకుండా, ఏమండి ఆనాడు నవ్విందంట శారమ్మ. పిల్లలు నేను నీకు గర్భాన్ని తెరుస్తానంటే అబ్రహాము శారా ఆమె ఏం చేసింది? అవిశ్వాసంతో నవ్వింది. అంటే ఓర్పు లేదే, సహనం లేదే. ఏమి లేకపోతే దేవుని ఆశీర్వాదం, దేవుని యొక్క దీవెన మనం ఎట్లా పొందుతాం? అందుకనే మనము దేవుని సన్నిధిలో మనకు ఉండాల్సిందేం తెలుసా? కనిపెట్టాలి దేవుని యొక్క దీవెన కోసం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. వినాలి. అందరూ వాక్యం వినాలి. ఏ అనుభవం ఉండాలి? కనిపెట్టాలి. కనిపెట్టే దేవుని అసలు ప్రార్థనలో కూర్చొని నిజంగా అసలు మనం ప్రార్థన చేస్తున్నామా? ఏదో అన్నం తిన్నప్పుడు ప్రభువా నాయనా ఇచ్చావు నాయనా అని ఏదో 2 నిమిషాలు ప్రార్థన చేసుకుంటున్నామా? అసలు దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసే విధానాన్ని మనం నేర్చుకుంటున్నామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నువ్వు ప్రార్థన చేసావు, ఆ సమస్య తీర్చబడలేదు. ప్రభు సన్నిధిలో కనిపెట్టు. హల్లెలూయా. కనిపెట్టి ప్రార్థన చేయడం గురించి దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు. చదవనా మాట? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఎట్లా? ఏం తెచ్చుకోవాలి? ధైర్యం తెచ్చుకోమ్మా, ధైర్యం తెచ్చుకో. పిరిగితనంగా ఉండి నిరుత్సాహపరిచే వాళ్ళతో తిరుగుతా, అవిశ్వాస సంబంధమైన మాటలు మాట్లాడే వాళ్ళతో నువ్వు తిరుగుతూ ఉంటే ఇక నువ్వు ధైర్యం ఏం తెచ్చుకుంటావు? దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. నీవు ఎప్పుడు కూడా ధైర్యము తెచ్చుకొని ధైర్యవంతులుగా నీవు ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. స్తోత్రము కలుగును గాక. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వాక్యాన్ని చదువుకొని ముగించుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం లోకములో మీకు శ్రమ కలుగును. లోకములో మీకు శ్రమ కలుగును. ఎన్నో వాక్యం? చివర చదువు, ఆ మాట చదువు. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ఏం కలిగిద్దంట? లోకంలో చెప్పండి అమ్మా. ఆశీర్వాదం కలిగిద్దని చెప్పాడు దేవుడు. ఏం కలిగిద్ది? అసలు యోబు భక్తుడు అంటాడు, అయ్యా నరుడు భూమి మీద పుట్టిందే ఎందుకయ్యా అంటే శ్రమ అనుభవించడానికే. దేనికంట? అరే నీకు 2 నిమిషాలు గాలాడపోతేనే శ్రమ. ఏమండి? హల్లెలూయా. వినాలి. తలకాయ ఇటు తిరగకపోతే అమ్మ ఏమైపోయిందో, తలకాయ ఇరిగిపోయిందేమో, శ్రమ, బాధ. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఒకసారి ఇంతలా బిందె ఎత్తానండి నేను, మీకు చెప్పాను లేదు. దేవునికి స్తోత్రం. అర్థంగానే ఇక అంతే, అట్లా పట్టేసింది ఇక చెయ్యి అంతే.
హల్లెలూయా. ఇక ఏమైందో ఈ గోడ ఏమైపోయి, గోడ ఎంతే ఉండిద్దా, శ్రమ, అదొక బాధ. దేవునికి స్తోత్రం. ఏమండి, బలహీనతలు కలిగితే బాధ, శ్రమ ఏమైపోయిందో. ప్రియులారా, యోబు భక్తుడు అంటాడు, శ్రమానుభవానికే మనము పుట్టి ఉన్నాము. పిల్లలకు ఉన్నప్పుడు ఏం బాధ్యతలు ఉండవు, లేదంటే ఏముండదు కనుక ఏదో ఆ కాలం గడిచిపోయిందండి. కానీ దేవుడు మనకి ఎప్పుడు కూడా చిన్నపిల్లలుగానే దేవుడు మనల్ని ఉంచడు. దేవుడు మనల్ని ఎదిగింపజేస్తూ ఉంటాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెనకాల చూస్తున్నాను, గమనించండి. దేవుని యొక్క సన్నిధిలో శ్రమానుభవానికే మనుషులు పుట్టి ఉన్నాడని యోబు భక్తుడు అంటాడు. అంటే మన జీవితంలో మనకి శ్రమలు కలుగుతున్నాయి అంటే, బాధలు కలుగుతున్నాయి అంటే మనకి రాకుండా ఇంక ఎవరికి కూడా, ఏమండి, ఇప్పుడు జంతువులు లేదంటే ఎన్నో పశువులు కనబడతా ఉంటాయి. అవన్నీ వాటికి శ్రమలు బాధలు అన్నీ ఏం తెలియదు. కానీ మనకే ఎందుకంటే బాధ, దుఃఖం, సంతోషం అనేది మనకి ఎందుకు తెలుస్తుందంటే, దేవుడు మనకి జ్ఞాన వివేకము కలిగిన మనసును దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. దుఃఖం అనగానే ఇది వివేకంతో మనం ఏం చేస్తున్నాం, దుఃఖపడి కన్నీళ్లు కార్చి వేదన చెందుతున్నాం. ఎందుకయ్యా అంటే దేవుడే నీకు ఆ వివేకాన్ని ఇచ్చాడు. సంతోషము రోజు ఆనందించి గంతులు వేస్తున్నాం. అది ఎందుకయ్యా అంటే దేవుడే నీకు ఆ వివేకం ఇచ్చాడు. ప్రియులారా, నా మాటలు ఆలకించండి ఒకసారి. అయితే లోకములో మనము జీవిస్తున్నప్పుడు మనకేం కలిగిద్దంట, శ్రమ కలిగిద్ది. ఎట్లాగైనా కలిగిద్ది. నీ బంధుమిత్రుల ద్వారా కలగొచ్చు, మీ తోటి వారి ద్వారా కలగొచ్చు, ఏమండి, లేదంటే తల్లిదండ్రుల ద్వారా కలగొచ్చు, పిల్లల నుండి తల్లిదండ్రులు కలగొచ్చు, లేదంటే ఎట్లాగైనా శ్రమ ఏదో ఒక విధంగా అనారోగ్యత వలన కలగొచ్చు, ఆర్థిక పరమైన పరిస్థితులు బట్టి మనకి శ్రమలు కలగొచ్చు. ఎట్లాగైనా శ్రమలు కలుగుతూనే ఉంటాయండి మనకి. అయితే ఈ యొక్క శ్రమలు చూసి మనము పిరికి వారిగా దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా ఉండకూడదు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. శ్రమలు వచ్చినప్పుడే నీవు ధైర్యము తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం. సింహం ఎంత ధైర్యంగా ఉండిద్దంటే, నీతిమంతులు సింహం వల్ల ఎట్లా ఉంటారంట, ధైర్యముగా ఉంటారు. ఎంత ధైర్యముగా ఉండిద్దంటే, తన ఎదుట ఏ మనిషి కూడా వచ్చినా, అంటే ఏ జంతువు వచ్చినా సరే నేను ఖచ్చితంగా దానిని చంపగలుగుతాను, ఆ పరిస్థితిని నేను ఎదుర్కోగలుగుతానని ఒక ధైర్యముతో అది ఉండిద్దండి. హల్లెలూయా. హల్లెలూయా. గల కారణం ఏంటంటే సింహానికి ఉంటున్న ధైర్యము, ఆ ధైర్యం అన్నమాట. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీకు పిరికితనం అంటే, ఆ పిరికితనం వలన నీవు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించుకోలేవు. కానీ నీవు ధైర్యము కలిగి ఉంటే, ఆ ధైర్యముతో నీవు దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళగలిగితే దేవుని ఆశీర్వాదాన్ని సంపాదించుకోగలుగుతావు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధిలో యెహోషువతో మాట్లాడిన దేవుడు విడువను ఎడబాయినని, నిబ్బరము కలిగి ధైర్యము కలిగి ఉండమని చెప్పిన దేవుడు ఈరోజు నీతో కూడా ప్రభు ఆయన వాగ్దానం చేస్తున్న మాట ఏంటంటే, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, ఆయన నిన్ను విడువడు, సదాకాలము ఆయన నీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఈ 2021ని దేవుడు మనకి అనుగ్రహించాడు. ఈ 2021 ఈ నెల, ఈ యొక్క సంవత్సరం అంతయు కూడా ఆయన నిన్ను
విడవడు, ఎడబాయుడు. కష్టములైన బాధలైన ఆయన నిన్ను విడిచిపెట్టకుండా ఆయన సదాకాలము నీకు తోడై ఉంటాడు. నీవు ధైర్యము కలిగి ముందుకు వెళ్ళినట్లయితే నీవు విజయాన్ని సాధించగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. ఆయన నిన్ను తోడై ఉంటాడు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. గట్టిగా విశ్వసించిన వాళ్ళు ఆమేన్ చెప్పండి. ఆమేన్. దేవునికే స్తోత్రము కలుగును గాక. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రము నాయనా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానమిచ్చి బలపరచినావు, నీ వాత్సల్యత చూపినావు. యేసయ్యా నీకు స్తోత్రం. ముందుకు నడిపించే యేసు నాకు తోడై ఉండగా, భయపడను నేను జడియను, యేసయ్య నాకు ఉండగా. యేసయ్యా నీకు స్తోత్రం. సముద్ర కెరటాల వాలే శ్రమలు నన్ను చుట్టినను, ఆధైర్యపడను నీవుండగా, నీ కృప నాకు చాలును. యేసయ్యా నమ్మదగిన దేవుడుగా నీవు ఉన్నావు నాయన. ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రము నాయన. నిన్ను విడువను ఎడబాయినని చెప్పిన దేవుడా, నిజముగా సదాకాలము మాతో ఉంటానని నీవు మాట్లాడిన మాటలు బట్టి మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. మీ సన్నిధిలో ఏ విధము చేత నేను నాయన నిబ్బరము కలిగి ధైర్యము కలిగి ఉండమన్నావు నాయన. నిజముగా ఈ యొక్క సంవత్సరం అంతయు కూడా నీవు మాకు తోడై ఉంటావని, విడవని, ధైర్యము కలిగి మేము ఉండాలని మీరు మాట్లాడిన మాటలు బట్టి మీ స్తోత్రం. మా సంఘ బిడ్డలందరినీ కూడా ఈ 2021 సంవత్సరం మీరు మహిమతో మీరు దీవించండి. వారికి తోడై ఉండండి. వారు చేయుచున్న ప్రతి పనులను ఆశీర్వదించండి. వారి వ్యాపారాలను దీవించండి. వారి యొక్క చేతి పనులను దీవించండి. అన్ని విషయాల్లో మీ యొక్క ఆశీర్వాదాలతో దీవెనలతో మీ బిడ్డల్ని నింపమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధిలో మేము సమర్పిస్తున్నాము నాయన. వాక్యం చెప్పిన సేవకులను మీరు బలపరిచి మీరు వాడుకోండి. ఇదిగో ఈ ప్రార్థన ఎంతటితో ముగించబడలేదయ్యా. ముందున్న కార్యక్రమాలు మీరే దీవెనకరంగా నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.